సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, మంత్రి లోకేష్ నిరంతర కృషితో ఏపీ రూపురేఖలు మారిపోబోతున్నాయి. దేశంలోనే గూగుల్ ఏఐ హబ్కి శ్రీకారం చుట్టనున్నారు. విశాఖలో 87,250 కోట్ల పెట్టుబడితో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఎంఓయూ పైన న్యూఢిల్లీలో సంతకాలు కూడా చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలపటమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ చర్చలు ఇప్పుడు కార్యరూపం దాల్చాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతుంది. దీంతో విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులు కూడా వస్తాయి. గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతుంది. ఈ ఏఐ హబ్లో అత్యాధునిక ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్లను ఒకే చోట సమన్వయపరిచి విశాఖపట్నాన్ని భారతదేశ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది. ఈ ప్రాజెక్టు 2028 నుంచి 2032 మధ్యకాలంలో సగటున ఏడాదికి 10,518 కోట్ల జిఎస్డిపి వాటాతో పాటు సుమారుగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయి. ఏడాదికి 9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం 5 ఏళ్లలో సుమారుగా 47,720 కోట్లు ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుంది.